జగదీశ్వర్ గారు, రిటైర్డ్ ఇరిగేషన్, వేణుగోపాల్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, వరంగల్ వాసి, ఈ దేవాదుల ఈ కింద మిగతా వాళ్ళంతా మీకు తెలుసు, సురేందర్ రెడ్డి, మా గిరివర్ధన్, మిగతా వాళ్ళంతా కూడా మీకు తెలుసు. ఇక్కడ నేను మొట్టమొదటిగా ఈ అంశాన్ని ఎత్తినాడు నా మీద రకరకాల మాటలు మాట్లాడినరు, నన్ను నిందించే ప్రయత్నం చేసిండ్రు, నా పార్టీని కూడా నిందించే ప్రయత్నం చేసిండ్రు. సరే, అది వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడతా. ఎందుకంటే నేను చిల్లర మాటలకి సమాధానం చెప్పేటువంటి నాయకుని కాదు. నేను 25 ఏళ్ళుగా నా నిబద్ధత ఏందో, మా కమిట్మెంట్ ఏందో, మా కన్విక్షన్ ఏందో, మా పని విధానం ఏందో, మా క్యారెక్టర్ ఏందో అన్నీ తెలంగాణ ప్రజల హృదయాల్లో నిక్షిప్తంగా ఉన్నాయి. మేము వాటికి సమాధానం చెప్పాం. ఇక్కడ ఇష్యూ, నేను మాట్లాడే అంశం భారతీయ జనతా పార్టీ అంశమా, ఇది ఈటల రాజేందర్ గారి అంశమా అని కూడా మాట్లాడుతూ ఉంటాం. భారతీయ జనతా పార్టీ ఫండమెంటల్ ప్రిన్సిపల్, మా ఫండమెంటల్ ప్రిన్సిపల్ దేశం ఫస్ట్, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సనల్ లాస్ట్. నేను పక్కా బాజాప్తా తెలంగాణ మట్టి బిడ్డను. నేను తెలంగాణ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మరొకసారి గుర్తు చేసే అంశం ఏంటంటే, నాలాంటి వాడిని ఈ స్థాయికి ఎదగడానికి, ఇంత స్థాయికి ఎదగడానికి, ప్రజలలో ఇంత గౌరవం గుర్తింపు పొందడానికి కారణకుని నేను తెలంగాణ ఉద్యమ బిడ్డను. నేను 13-14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నేను రకరకాల హోదాల్లో పనిచేసినటువంటి చరిత్ర తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నాడు నేను ఆ బిల్లును మద్దతు ఇవ్వమని చెప్పి 1 గంట 2 గంటల పాటు సమైక్య శాసనసభలో అందరినీ కన్విన్స్ చేసినటువంటి వ్యక్తిని నేను ఆ పాత్రలో ఉన్నవాడిని. నేను ఇవాళ రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు ఉండవని నేను, కానీ రాజకీయాల ముసుగులో ప్రజల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం ఎవడు చేసినా, ఏ పార్టీ చేసినా నాలాంటి వాడిని స్పెక్టేటర్గా ఉండడానికి లేను. నేను నాలాంటి వాడిని అర్థం చేయించే ప్రయత్నం చేస్తా, అవగాహన చేసే ప్రయత్నం చేస్తా, లేని పక్షంలో చీల్చి చెండాడే ప్రయత్నం కూడా చేస్తాం. మేము ఎవరి మెప్పు కోసమో, ఎవరి స్క్రిప్ట్ రాసిస్తేనో, ఎవడు పలికిస్తేనో పలికేటోళ్ళం కాదు. మేము స్వయం ప్రకాశకులం. మాకు సొంత జ్ఞానం, సొంత అవగాహన, సొంత కమిట్మెంట్ ఉన్న వాళ్ళం. మేము కుంజిస్తే రిమోట్ కంట్రోల్ లాగా ఉంటుండే కాదు. ఈ అవగాహన మా మీద ఆరోపణ చేసేటువంటి నీచులకు ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నాం. మేము ఏమన్నాం? మేమందల్లా నేను ఆ తెలంగాణ జిల్లా బిడ్డగా ఎస్ఆర్ఎస్పి ఎన్ని విషాదాలు మిగిల్చిందో మాకు తెలుసు. ఎస్ఆర్ఎస్పి రాకముందు ఏముండే, ఎస్ఆర్ఎస్పి వచ్చిన తర్వాత ఏముండో నేను సజీవ సాక్షిని. నేను మా దగ్గర నేను చిన్నప్పుడు 69 నుంచి 73-74 వరకు భయంకరమైన కరువు ఉండే. ఆనాడు ఎలినినో అని చెప్పిన వాళ్ళు లేకపోవచ్చు, నేనినో అని చెప్పిన వాళ్ళు లేకపోవచ్చు, కానీ భయంకరమైన కరువు ఉండే. ఏ ఇంటికి పైన జొన్నన్నం తప్ప వరన్నం లేదు ఆనాడు. చుట్టప్పుడు వస్తే తప్ప వరన్నం తినే పరిస్థితి లేకుండా ఆనాడు. గప్పుడు పునాది వేయబడ్డ 64లో పునాది వేయబడ్డ ఎస్ఆర్ఎస్పి వచ్చిన తర్వాతనే మాకింత వరి పండించుకునే, మాకు అప్పటికే కాకతీయుల చెరువుల కింద ఇంత వ్యవసాయం ఉండే కాబట్టి మేము ఇంత చల్లగా బతికినాం. నేను ఆనాడు కూడా సమైక్య రాష్ట్రంలో అనేకసార్లు మేము మాట్లాడినాం. ఒకటే రాష్ట్రంలో ఏం వివక్ష ఇదని చెప్పి మాట్లాడినాం. ఆంధ్ర ప్రాంతంలో 1 టీఎంసీ నీళ్లకు 3500 ఎకరాలు ఎట్లా పారుతుంది? అదే తెలంగాణ ఎస్ఆర్ఎస్పి కింద
మీరు ఒక టీఎంసీ నీళ్ళకి 12,000 13,000 ఎకరాలు ఎట్లా పారుతుంది? ఒకటే రాష్ట్రం కదా అని చెప్తే ఇది మెట్ట ప్రాంతాల కోసం డిజైన్ చేయబడ్డ కాలువలు అని చెప్పిండ్రు. నేను నా ఉపన్యాసాలు ఉంటాయి అసెంబ్లీలో, ఎస్ఆర్ఎస్పి కాలువల కింద బోను లేకుండా బావులు లేకుండా పూర్తి స్థాయిలో వ్యవసాయం చేయరు. ఇది అవగాహన ఉన్నోడికి ఆ జిల్లా బిడ్డ అయితే తెలుస్తుంది. వ్యవసాయం గురించి అవగాహన ఉన్నోడికి, నీళ్ల గురించి అవగాహన ఉన్నోడికి, ఇవాళ రైతుల గురించి అవగాహన ఉన్నది తెలుస్తుంది తప్ప వాటిని తెలిసే ఆస్కారం లేదు. మేము ఆనాడు అన్నాం, మేము ఆనాడు చెప్పినాం. మేము ఎన్నోసార్లు నేను హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ రిప్రజెంట్ చేసేటప్పుడు నా ఎజెండా, నేను ఎమ్మెల్యేగా గొప్ప ఎమ్మెల్యేనా కాదా అనడానికి నా ఎజెండా ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వచ్చినప్పుడు ఆ తూములు లేపితే నేను గొప్ప హీరోను, నేను ఆ కాలువను తెంపితే నేను గొప్ప హీరోను. చివరికి వరంగల్ వాసులకు కూడా తాగే నీళ్లు అందని పరిస్థితులలో వాళ్ళు నామే ధ్వజమిచ్చేది. అంటే ఎస్ఆర్ఎస్పి నీళ్లు వరంగల్ కూడా దాటలేని విషయం మీకు అర్థం కావాలి. తెలంగాణ ఉద్యమం పుట్టినాడు మా గోరేటి వెంకన్న పాటలు ఉంటాయి ఇప్పటికీ. పల్లెల్లో పల్లెలు మొలిసి అనేటువంటి పాటలు ఉంటాయి. వానమ్మ 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 ఒకసారైనా వచ్చిపోయే వానమ్మ అనే పాటలు ఉంటాయి. నీళ్ళ కోసమే, నిధుల కోసమే, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఉద్యమించినటువంటి తెలంగాణ ఉద్యమ బిడ్డగా నేను ఇవాళ రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు, సిద్ధాంతాలు ఏమైనా ఉండొచ్చు, కానీ మూలాలను మర్చిపోవడం మనిషి కాదనేది నా సిద్ధాంతం. నేను గక్కడి నుంచి వచ్చిన కాబట్టి ఇవాళ ఎస్ఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం కంటే ముందు జలయజ్ఞం జరిగింది. ఇక్కడ చాలామంది మర్చిపోతున్నారు. జలయజ్ఞంలో భాగంగానే తమ్మిడి హట్టులో ప్రాణహిత నీళ్ళు తీసుకురావాలని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డికి ప్లాన్ చేసిండు. 2007 వరకే పూర్తి చేసే ప్రాజెక్టులు, 2009 వరకు పూర్తి చేసిన ప్రాజెక్టులు అని చెప్పి అప్పుడు ఉన్నది. దాని డీటెయిల్కి పోను. తమ్మిడి హట్టు దగ్గర కట్టాలి, ఎట్లా లిఫ్ట్ చేయాలి, కాలువల ద్వారా ఎట్లా తేవాలి, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎట్లా వేయాలి. నేను మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పునాది రాయబడ్డది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉండే, అది 24 టీఎంసీల నీళ్లతోటి అది పునాది రాయబడ్డది. అక్కడి నుంచి వెళ్ళి ఎంఎండి కూడా ఆనాడే ప్లాన్ చేయబడ్డది. ఎంఎండి కానీ ఇవాళ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ ఇవాళ కాదు, కాళేశ్వరం నీళ్లు చేవెళ్ల వరకు రావాలనేటువంటి ఆలోచన ఆనాడు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయం మర్చిపోవద్దు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ దుఃఖం తెలిసినటువంటి వాళ్ళుగా ఇవాళ గట్ల కాదు, కట్టేదేదో మంచి కట్టుకోవాలి, కడుపు నుండి నీళ్ళు తెచ్చుకోవాలనేటువంటి కాన్సెప్ట్ తోటి నీళ్లు ఉన్నాయే ప్రాణహితలు కాబట్టి ఆ నీళ్ళని మనం గొప్పగా వాడుకోవాలంటే అప్పుడు మేడిగడ్డ లక్ష్మీ బరాజ్ కట్టుకొని అక్కడి నుంచి వెళ్ళి అన్నారంకి ఎత్తిపోసుకొని అక్కడి నుంచి వెళ్ళి సుందిలకు ఎత్తిపోసుకొని ఇవాళ దీని కెపాసిటీ 16 టీఎంసీలు, అన్నారం కెపాసిటీ 8 టీఎంసీలు, ఇవాళ సుందిల కెపాసిటీ 8 టీఎంసీలు తీసుకుపోయి ఎల్లంపల్లి వేసుకుంటే ఎల్లంపల్లి నుంచి వెళ్ళి మాకు 29 టీఎంసీల నీళ్లు మాకు మినిమానేరు కెపాసిటీ. ఇవాళ రైల్వే జంక్షన్ కాజీపేట ఎట్లా అంటారో ఇవాళ ఉత్తర తెలంగాణకు అడ్డా, నీళ్ళ యొక్క అడ్డా మిడిమానేరు. 90 టీఎంసీలు ఉన్నప్పటికీ కూడా మాకు ఎల్ఎండిలో ఉన్నప్పటికి కూడా అందకపోతుండే ఒక్క పంట. ఇవాళ కాళేశ్వరం లింక్ అయిన తర్వాత ఎన్ఎండిలో 20 టీఎంసీ కరెంట్ ఏర్పడిన తర్వాత మీకు కల్పించున్నారు. 2 పంటలు సంపూర్ణంగా పండించుకున్న జిల్లాలు పార్ట్ ఆఫ్ మీరు కావాలి. కాళేశ్వరం మీ ఇవాళ తెలంగాణ అని చెప్పినాం కదా, బతికే బండబారిపోయిన తెలంగాణ చెప్పుకున్నాం కదా. అడిగింది
చేసుకున్నాం. చెప్పట్లే వ్యాప్తంగా ఉండేటువంటి చాలా తీవ్రమైన ప్రభావం ఉండేటువంటి ఆస్కారం ఉందని చెప్పింది. మా బాధ ఏంది ఇవాళ గింత లక్ష్మీ అక్కడ నీళ్ళు నింపమని ఏం చెప్పింది? ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఇవాళ రాజకీయం చేస్తా ఉన్నారు? ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు తెలంగాణ ఉత్తర ఎందుకు సోయి లేకపోతే ఎట్లా అని చెప్పి అడుగుతున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారిని విమర్శించాలని రాలే, ఇక్కడికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించాలని రాలే. బాధ్యత కలిగిన వాళ్ళు మీరే కాబట్టి చేయను లేడు కాబట్టి ఉన్నది ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ ఉన్నారు కాబట్టి అడుగుతున్నా నేను. ఇంత నీచమైన ఆరోపణ. ఇవాళ మీరు తెలంగాణలో బోలెడంత మంది రిటైర్డ్ ఇంజనీర్లు మాత్రమే కాదు, ఎక్స్పర్ట్ ఇంజనీర్లు కూడా ఉన్నారు. ఒక మీటింగ్ పెట్టచ్చు కదా. నిజంగా బొంగబడ్డలా నిజంగా ఎన్ని టీఎంసీలు నింపవచ్చు, అన్నారంలో ఎన్ని టీఎంసీలు నింపవచ్చు, సుందీలలో ఎన్ని టీఎంసీ చెప్తుంది. మళ్ళా ఇంత భయం. నేను మొన్న వరకు కరీంనగర్ పోయినామన్నా, బిడ్డ ఒకసారి అవి పొట్టిపోయినాయి, మొలవలేదు. మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ అవి ఎండిపోతాయి. ఇవాళ మళ్ళా అంటున్నారు వాళ్ళు, ఎక్కడ నార్లు వేయలే, ఎక్కడ నార్లు వేయలే. సో ఏంటంటే ఇవాళ తర్వాత తాగుతలే బటన్ వచ్చే పరిస్థితి వచ్చింది. మరి చేసిండ్రు. ఇవాళ మొత్తం తాగే నీళ్లు తెలంగాణ ప్రజలకి కావాలి. మళ్ళీ పోయిన సంవత్సరం ఎట్లా నీళ్ళు వచ్చినాయి, ఎట్లా గేట్లు ఎత్తినాం. నేను అంటున్న వాళ్ళు ఏంటంటే ఇవాళ రెండోసారి రైతులు ఎండిపోతే ఎంత గుమ్ములు లేవు బాబు, లేవు. ఇవాళ నిల్వ ఉండేది ఒకప్పుడు అంటే 2 ఏళ్ళు కరువు వచ్చినా 3 ఏళ్ళు కరువు వచ్చినా సాంప్రదాయం ఉండే. ఇవాళ చొప్ప అటుకులు లేవు, వరిగడ్డి వాములు లేవు, ఇల్లు లేదు. గిట్లాంటి ఈ పరిస్థితి కృషక్ 7.5 6,400 కృషకులు. ఇవాళ ఎండాకాలంలో కూడా 1-2 టీఎంసీలు ఇవ్వనని ప్రాణహిత మీరు అంటున్నా. బరాజు లక్ష్మీ బరాజు అంటలే మేము. దేవాదుల కింద ఉంటుంది. దేవాదులకు బ్యారేజ్ లేదు, లేదు. గోదావరి కొంచెం కాలువ కొట్టి ఈ అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారు. 0.7 ఇవాళకి కూడా బరాజు లేకుండా అక్కడ దేవాదుల నుంచి మేమే పంప్ హౌజులు కాబట్టి ఇప్పుడు అక్కడ మలుపు నీళ్ళన్నీ కూడా వంపులకు వస్తాయి. అంటే కన్నెపల్లి పంప్ హౌజ్ల పాయింట్ అది. గక్కడ చాలు మోటార్లు మునుగుతారు, బాయిల మోటార్ ఆన్ చేస్తారు. అదేమంటే బుడ్డి ఇవాళ ఇక్కడ మోటార్లు మునిగితే టీఎంసీలు వస్తున్నాయి కదా. స్థాయిలో లిఫ్ట్ చేసేటువంటి కెపాసిటీ కేవలం
పెట్టుకొని నువ్వు సేఫ్ జోన్ నువ్వు ఇలా ప్రాజెక్ట్ అక్కడ చేసుకోవచ్చు. నువ్వు 100 ఎంత అయినా ఉన్నది ఎల్లంపల్లి ప్రాజెక్టు. మేము గిది అడుగుతున్నాం. మేము దీనికి మా చేయాలి, మా దీనికి సమీక్షలు పెట్టాలి. ఎన్డీఎస్ఏ ఏం చెప్పచ్చు? ఎన్డీఎస్ఏ ఇగో ఈ లక్ష్మీ బరాజులో మొత్తం పూర్తి రీసెర్చ్ చేయకుండా నేను ఒక్క సుఖ పోతున్నా. ఇప్పుడు ఈ కరోనా పోతున్నా నేను చెప్తున్నట్టుగా ఆ పాయింట్కు వచ్చే పోతే ఆ నీళ్లు లో లెవెల్ చేయమంటున్నాం. మేము పెట్టుకొని ఇవన్నీ నేను అంటున్నా. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, నేను బీజేపీ నాయకుడు బెస్ట్ ప్రజలు మాత్రమే. ఎవరు ఎందుకోసం ఎవరి రైతాంగం రైతులు రేపు ట్రీట్మెంట్ ఇస్తారు. ఇవాళ నేను హైదరాబాద్ ఎంపీని, అలా నార్త్ హైదరాబాద్ ఎంపీని నేను ఇవాళ వచ్చిన తర్వాత ఇవాళ ఎన్ని బోర్లు వేస్తున్నాను? 5 రోజుకని చెప్పి వాడుకున్నా ఇవాళ శాతం నిలుతాకి హెచ్చరిక చేసిండు. మంజిరా ఇంకో 40 హెచ్చరిక. మరి మీరు ఆల్టర్నేటివ్ తెచ్చిస్తూ పశువులు ఆ కొట్టుకుపోయాలి. హైదరాబాద్ 41 లక్షల జనాభా, ఇంకో 40-50 లక్షల 2 కోట్ల గొప్ప సిటీగా గొప్ప ఇక్కడ ఇంత హై గా చెప్పుకుంటాం. నీ డిపార్ట్మెంట్తో మీటింగ్ పెట్టి కదా నీకు అఖిలపక్షం పెట్టే ఇతర పార్టీలకు నాలెడ్జ్ ఉండొచ్చు, నువ్వు మేధా సంపత్తి ఉండొచ్చు. మేము అడుగుతున్నది సార్, నువ్వు మా కరీంనగర్ జిల్లాలో వదిలిపెట్టిపోయినావు, నువ్వు కష్టమవుతుందని చెప్తున్నారు అని 19 మంది సార్ గవర్నమెంట్. నీ ఇంటెలిజెన్స్ ఎట్టిపోయింది, నీ ఆఫీసర్లు ఎట్టిపోయినరు, నాయకులు ఉన్నారు. నువ్వు నిలబెడుతున్నది రేపు హైదరాబాద్ ప్రజా, ఉత్తర తెలంగాణ కరీంనగర్ ప్రజా రైతాంగాన్ని నిలబెట్టబోతున్నావు. రేపు తాగే నీళ్ళ కష్టం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దాడులు పక్కకు పెట్టు, ఎదురుదాడి పక్కకు పెట్టు, ప్రజల గురించి ఆలోచించి నీకు ఆశీర్వాదం దొరుకుతుంది. వెళ్తుంది బాబు. ఉన్నప్పుడు పళ్ళు కనబడకుండా అన్ని మాట్లాడతారు. ఇవాళ నీ 100 మా గాథలు ఆహా పోసారని చెప్పిండ్రు. ఎంత ఉద్యమ నాయకులైనా ఎంత పని చేసినట్టు కనబడ్డా మర్చిపోకు. నేను అంటున్నా, నా మీద మాటలతో మాట్లాడు, ఇంజనీర్ అంటర్తో మాట్లాడు. ఇవాళ పంట లేకపోతే, ఈనంగా నీళ్ళు లేకపోతే వచ్చే పంట 30,000 పంట అయినప్పటికీ కూడా 3 లక్షల రూపాయలు పెట్టి బాధిత అవుతాడు. దట్ ఈస్ ఫార్మర్. ఫార్మర్ అంటాడు, వ్యవసాయం చేస్తాడు. బిజినెస్ గురించి రాష్ట్రాల పట్టిక
ముందే తను వేసిన పంట ఎండి చేవెళ్ళ ప్రాజెక్టు మీ పాత ఏదైతే ఉందో ఇవాల్టి ప్రాణహిత ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నేను అంటున్నా నీళ్ళు ఇచ్చినా కూడా ఇవాళ బావిల నీళ్లతో బోర్లతో పంటలు నోటికాడికి వచ్చి ఒక తడి లేకపోతే ఎండిపోతాయి, 2 తళ్ళు లేకపోతే ఎండిపోతాయి. శ్రీరామ రక్ష ఇగో ఈ ప్రాజెక్టు మేము అంటున్నాం. మొత్తానికి మొత్తమే ఇక ఈ వర్షాలు పడే ఈ చెర్లద్దు, ఈ కుంటలద్దు, ఈ సహజంగా వచ్చే నీళ్ళొద్దు ఎత్తిపోద్దామని ఎవడ అంటాడా మూర్ఖుడు? అంటున్నది ఏంటంటే ఇవన్నీ ఉన్నగా కూడా చివరి వరకు పంట పండకపోతే రైతనేవాడు నష్టపోతున్నాడు కాబట్టి, వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నాడు కాబట్టి, రైతుల ఆత్మహత్యలని చెప్పి మనం చర్చించడం కాబట్టి, రైతు రాజ్యం బాగుపడదు కాబట్టి, ఎద్దేసిన వ్యవసాయం బాగుపడదు కాబట్టి, రైతుల ఆత్మహత్యలు దేశానికి మంచిది కాదు కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవసాయానికి ఎంత పెద్ద పీట వేస్తుందని చూస్తా ఉన్నాం. లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ఉన్న ఎరువులు సబ్సిడీ ఇస్తుంది. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే నరేంద్ర మోడీ గారే స్వయంగా రైతుకు 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి ఇస్తాడు. ఇవన్నీ కూడా రైతు ఇలా మన దేశం ఇవాళ మన దేశం వ్యవసాయ దేశం. మన ఎకానమీ దాని మీద ఆధారపడి ఉంటుంది. 165% మంది ఇవాళకి కూడా గ్రామాలలో ఉంటున్నారు. వాళ్ళు కులాలు వేరు కావచ్చు, మతాలు వేరు కావచ్చు, రైతులు కావచ్చు, రైతుల దగ్గర పనిచేసే కూలీలు కావచ్చు. వ్యవసాయం మంచుకుంటేనే బట్టల షాపు నడుతుంది, వ్యవసాయం మంచుకుంటేనే బంగారం షాపు నడుతుంది, వ్యవసాయం మంచుకుంటేనే పిల్లల ఫీజు కడతారు, వ్యవసాయం మంచుకుంటేనే పెళ్లిళ్ళు అవుతుంది. ఆ జ్ఞానం మీకు లేదు. వ్యవసాయం తప్ప మరో మార్గం లేదు. ఇవాళకి కూడా కోట్ల మంది ప్రజానీకానికి అక్కడి చేసుకొని అన్నం పెట్టగలిగే తల్లి భూతల్లి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. గా భూతల్లి కదా నీళ్ళ కోసం అడపడుతున్నది, గా నీళ్ళ కోసమే కదా నువ్వు రాజకీయం చేస్తున్నది. అందుకే వెంటనే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమంగా ఆలోచిస్తారని చెప్పి అనుకుంటున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంటనే బేజ్జాలు బంద్ చేసి రాజకీయాలు బంద్ చేసి తక్షణమే నీళ్లు లిఫ్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అసలు సుక్క నీళ్లు నిల్వ చేయదంటున్నాయి మేము కూడా. ఒక సుక్క నీళ్లు కూడా మేడిగడ్డ బరాజు అంటే లక్ష్మీ బరాజు దగ్గర నీళ్ళు నిల్వ చేయమని అంటలేను నేను. నదిలో సహజంగా ఏ ఫ్లో అయితే పోతుందో ఆ ఫ్లోలోకి వెళ్ళే నీళ్ళు వస్తాయి. ఇది లో లెవెల్ కాబట్టి కన్యపల్లి పంప్ హౌస్ కాబట్టి మేము ఇంచు తిరిగినోళ్ళం. మేము అంటే మీకు చాలామంది మేము గోదావరి నదిని ఇంచు తిరిగిన వాళ్ళం. మేము ఆడ పడుకున్న వాళ్ళం. మేము సంవత్సరాల తరబడి దీన్ని మొత్తం సర్వే చేసిన వాళ్ళం మేము ఇంజనీర్లతో పాటుగా. దానికి ఇప్పుడు దేవాదుల ఉంది. నేను ఇంతకుముందు చెప్పిన దేవాదులకు బరాజు లేదు. జస్ట్ గోదావరి నీళ్లకు కొంత కాలువ తవ్వుతే మీరు ఎప్పుడైనా వాగులలో చూడండి, పర్రెలు తవ్వుతాం మనం. మీకు వ్యవసాయం మీద పర్రెలు తవ్వుకొని బావిలకు నీళ్ళు తెచ్చుకొని అక్కడికి పంపు చేసుకుంటాం. సేమ్ గోదావరిలో కూడా కొంత కాలువలేక తవ్వుతే కన్నెపల్లి పంపులో నీళ్ళు వస్తాయి. ఇన్ని నీళ్ళు లేకపోయినా కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఈ 90,000 క్యూసెక్ల నీళ్లు ATMs నీళ్లు వచ్చి సహజంగా ఫ్లో అవుతున్నా కూడా కాలువ తవ్వకపోయినా కట్ట వేయకపోయినా సహజంగానే పంపులు మునుగుతున్నాయి కాబట్టి అంటున్నాం మేము. బట్టి ఆర్గ్యుమెంట్ ఎట్లా పెడతామండి? నువ్వు ఏం ఆర్గ్యుమెంట్ మీది? ప్రజలకు తెలివి ఉండాలని ఆలోచించాలి కదా మీరు. నేను ఎన్డీఏ ఒక్క నిమిషం ఉండండి. మోటార్లు ఖరాబ్ అయితే రిపేర్ చేయి. NDSA ఏం చెప్పిందో నేను దాన్ని కాంట్రాక్ట్ చేస్తలేను. NDSA ఏం చెప్పిందో నేను కాంట్రాక్ట్ చేస్తలేను. మా బీజేపీ ఫిలాసఫీ నేను ఫస్ట్ సెంటెన్స్లో చెప్పిన, మీకు అర్థం కావాలి. అందుకే మీ తప్పుడు వార్తలు వేసి మీ దేన్ని దానికోసం అర్థం కాకండి. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి ఫిలాసఫీ దేశం ఫస్ట్,
నెక్స్ట్ పార్టీ, తర్వాత వ్యక్తి. నేను తెలంగాణ మట్టి బిడ్డను కాబట్టి ఫస్ట్ నాకు తెలంగాణ, తర్వాత నా పార్టీ, తర్వాత నేను. దీనికి ఏమైనా అనుమానం ఉంటే చెప్పు. యాక్చువల్గా అది 2 టీఎంసీల కోసం 3 టీఎంసీల కోసం ప్లాన్ చేయబడ్డది. మోటార్లు మాత్రం 2 టీఎంసీల కోసం పెట్టిండ్రు. సివిల్ కన్స్ట్రక్షన్ 3 టీఎంసీల కోసం పెట్టిండ్రు. మీకు మళ్ళీ ఒకసారి అర్థం కావాలి. మొత్తం 3 టీఎంసీలు లిఫ్ట్ చేయాలి అనేది అప్పటి నిర్ణయం. కానీ మళ్ళీ నీటిలో మునిగి మళ్ళీ పని చేయాలి, సివిల్ కన్స్ట్రక్షన్ చేయాలంటే కష్టమవుతుంది, కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి సివిల్ కన్స్ట్రక్షన్ మాత్రం 3 టీఎంసీల కోసం చేసి పంపులు మోటార్లు మాత్రం 2 టీఎంసీల కోసం పెట్టిండ్రు. ఇది అప్ టు మిడిమానేర్ వరకు కూడా 3 టీఎంసీల కోసం అని ప్లాన్ చేసిండ్రు. నేను అలా జిల్లా మంత్రిని, నేను అప్పుడు ఆర్థిక మంత్రిని, జిల్లా మంత్రిని. నేను అంటున్నా, దమ్ముంటే దాని మీద కమిషన్ వేసినా కదా, బయటికి తీసి ఎంక్వైరీ చేయి, దోషులు కూడా శిక్షించు. నేను అంటున్నా. నేను దాని గురించి నేను 1,00,000 కోట్లు వృధా చేసిన గురించి నేను ఒకటే చెప్తున్నా. దాంట్లో ఎంత కరప్షన్ ఏందో లెక్కతి, ఎవడో బాధ్యత లెక్కతి, అరెస్ట్ చేయి, పనిష్మెంట్ ఇవ్వు. నేను దాని గురించి మాట్లాడుతాను కదా. ఇప్పుడు ఉన్నది కదా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, అరే ఒకటి నీకు అర్థమైతే లేదు. నువ్వు చాలా సంకుచితంగా ఆలోచించి మాట్లాడుతున్నావు. నేను అంటున్నా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి చేసినా అంటున్నాం. ఇప్పుడు నీకు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 2, ఒక లక్ష్మీ బరాజ్ కాదు కదా. లక్ష్మీ బరాజ్ ఉన్నది, అంత అన్నారం ఉన్నది, సుందిల్ల ఉన్నది, మిడిమానేరు ఉన్నది, ఒక అనంత సాగర్ ఉన్నది, ఒక రంగనాయక సాగర్ ఉన్నది, ఆ పైన మల్లన్న సాగర్ ఉన్నది, ఆ పైన కొండపోచమ్మ సాగర్ ఉన్నది, అక్కడి నుంచి బస్వాపురం ఉన్నది. గిన్నున్నాయి బాబు, వందల కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి. ఏమర్థం చేసుకుంటారు మీరు? 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు తిన్నానని చెప్పి వాళ్ళు అనగానే నేను అవును నిజమే తిన్నానని మాట్లాడాను. నేను ఏమన్నా జ్ఞానం ఉందా? 1,00,000 కోట్లు ఇప్పుడు రేపు నువ్వు మూసితే ఎత్తున్నావు, ఓ 1,00,000 కోట్లకు ఎస్టిమేట్ ఇస్తాడు. 1,00,000 కోట్లు తిన్నారని చెప్పి ఆరోపణ చేస్తే 1,00,000 కోట్లు తిన్నట్ట? ఎంత బ్యాడ్ అండి ఇది. ఇంత నీచంగా ఉంటారా? బదనాం చేయి, కానీ గిట్లా చేస్తే ప్రజలు హర్షిస్తారనుకుంటే మాత్రం మూర్ఖత్వం అయితే గుర్తుపెట్టుకో. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని వందల టీఎంసీల రిజర్వాయర్లు, కొన్ని వందల కిలోమీటర్ల పైప్ లైన్లు, కొన్ని వందల కిలోమీటర్ల కాల్వలు, పదుల సంఖ్యలో టన్నల్స్, మోటార్లు, పంపులు, కొన్ని పెద్ద పెద్ద టవర్లు, ఎలక్ట్రిసిటీ టవర్లు, పెద్ద పెద్ద లైన్లు అనేకం ఉన్నాయి కదా. దాన్ని వాడుకోరాదు. నువ్వు బదనాం చేసి చేతి కానీ వాడుకోరాదు. ఇప్పుడు వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇక్కడ ఉండరా? వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇక్కడ ఉండరు. పాయింట్ బై పాయింట్ ప్రతి వర్డ్ తీసుకుపోయి ముఖ్యమంత్రి చెప్తారు వీళ్ళు. నేను మాట్లాడుతున్నా రికార్డే కదా ఇవ్వాలి. నేను మాట్లాడలేని తప్పించుకుంటాట్టున్నా కదా. నేను మాట్లాడుతూనే ఉన్నా బాగా ఇక్కడ కూర్చొని. వాళ్ళకు భయం. అరే మాకేం భయమా? మేము బాగా ఉన్నాం. మేము బేజాబ్తో పనిచేస్తున్నాం కాదు కదా, బాగా చెప్తా ఉన్నాం. నేను మొదలే చెప్తున్నాను, నా పార్టీ కూడా రేపు రైతుల పంటలు ఎండిపోవాలని కోరుకుంటుందా? నా పార్టీ హైదరాబాద్ ప్రజానికాన్ని డ్రింకింగ్ వాటర్ రావద్దని కోరుకుంటుందా? నా పార్టీ క్రియేట్ చేయబడ్డ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మట్ట కలిసి వాళ్ళని కోరుకుంటుందా? నా పార్టీ కూడా కోరుకుంటుంది. దీన్ని ఏమైనా వాడుకోనిరా అంటది. దానికోసం పైసలు ఇస్తుంది. ఇవన్నీ పైసలు కేంద్ర ప్రభుత్వం ద్వారా, అనేక సంస్థల ద్వారా వచ్చినాయి కదా, పిఎఫ్సి ద్వారా వచ్చినాయి. అన్ని మొత్తం డబ్బులు అక్కడి నుంచి వచ్చినాయి కదా. డబ్బులు ప్రజలే కదా. మనకు సోయి ఉండాల్సింది ఎక్కడంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టబడ్డాయి అనేది చెప్తుండ్రో, ఈ 1,00,000 కోట్లు ప్రజల రక్త మాంసాలతో జమ చేయబడ్డ పన్నుల డబ్బులనే విషయం మర్చిపోకండి. కేంద్రం పైసలు ఖర్చు పెట్టినా, రాష్ట్ర ప్రభుత్వాలు పైసలు ఖర్చు పెట్టినా ప్రజల పైసలు ఇవి. గా సోయి ఉండాలి. ప్రభుత్వాలకు బాధ్యత ఉంటుంది. నువ్వేంటిది నువ్వు ప్రభుత్వం అంటే? ప్రజల పైసలకు, ప్రజల ఆస్తులకు కాపాడదాను అనే విషయం మనం ఎట్లా మర్చిపోతాను? నేను అంటున్నా, లోపం ఉంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వ అంటున్నా. ఆ ఇంజనీర్లను తీసుకుపోయి జైల్లో పెట్టు, ఆ పాలకులను తీసుకుపోయి జైల్లో పెట్టు, దాన్ని రికవరీ చేయించు. మేము అంటున్నామా? మేము అంటలేం కదా.
ఇది గొప్పగా చేసిండ్రు, కాంట్రాక్టులు శుద్ధపూసలు, లేకపోతే ఇంజనీర్లు శుద్ధపూసలు, పాలకులు శుద్ధపూసలు మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతున్నది, నేనేం మాట్లాడదు కానీ నీళ్లు పోతున్నాయి ఆ కళ్ళ ముందు, దుఃఖం వస్తుంది, లక్ష కుసకులు పోతున్నాయి, తీసుకురా అంటున్నాం. తీసుకురావడానికి ఆయన అడ్డంకులు ఉన్నాయని చెప్పమంటున్నాం. గిది అడుగుతుంటే మీరు ఇవన్నీ ఎందుకు వస్తాయి ఈ సబ్జెక్టు? అవన్నీ అయిపోయా. కమిషన్ వేసిరి, కమిషన్ రిపోర్ట్ తీసుకుపోయి ఆడ పడేసే, ఏదో ఈడీకి ఇచ్చిరి, ఎవరికో ఇచ్చిరి. ఇక దాని గురించి నేను కామెంట్ చేయను. ఆయన ఎఫిషియన్సీ ఏందో, ఆయన అనుభవం ఏందో ఆయన అడగాల, నన్ను ఎందుకు అడుగుతావు? నాకు అంత తెలివి లేదు. అన్ని ప్రజా సమస్యల మీద నిత్యం ప్రజలలో ఉంటూ నేను కొట్లాడటం కూడా నేనే, గుర్తుపెట్టుకో. ఎక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టినా, ప్రజల కళ్ళల్లో నీళ్ళు వచ్చినా అక్కడ ఈటలో ఉంటాడు కదా, నీకు తెలియదా? అవగాహన ఉండాలి కదా. నువ్వు ఏ ఛానల్ కోసం పనిచేస్తున్నావో, దేనికోసం పనిచేస్తావో పక్క పెట్టి, కానీ మన మిత్రులం కదా, ఫస్ట్ ఆలోచించి. రాజేంద్రన్న ఏం కొట్లాడతాడు? రాజేంద్రన్న AK-47 తీసుకొచ్చి కంతకు పెట్టినా అరే గిదేరా అని చెప్పేటోడు ఈటలా, గుర్తుపెట్టుకో. నీకు ఐడియా ఉండాలి. నీకు ఎంతమంది ముఖ్యమంత్రితో కొట్లాడినా నేను, గది నా నైజం, గుర్తుపెట్టుకో. రాజీ పడే ఈటల ధర్మం కోసం, న్యాయం కోసం, ప్రజల కోసం నిత్యం ఆరాటపడే బిడ్డ, దానికోసం దేంతగా తెగించే బిడ్డ ఈటల, గుర్తుపెట్టుకో.